హాయ్ ఫ్రెండ్స్, ఈ వీకెండ్ స్పెషల్ మునక్కాయ వేసుకొని చేసుకునే నాటుకోడి కూర్మా లేదా కర్రీ అండి. మసాలా కర్రీ. నాటుకోడిలో మసాలా వేసి దాంతోపాటు మునక్కాయ ఫ్లేవర్తో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. బగారా రైస్, జీరా రైస్లో అయితే. పదండి మరి రెసిపీ కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. పదండి, ఇక ఆలస్యం ఎందుకు. మనం పులుసు కామన్గా చేస్తూనే ఉంటాము, కాకపోతే దీంట్లో మసాలా పోర్షన్ వేసుకుంటున్నాము. మసాలా పోర్షన్ మీకు ఇష్టం లేనట్టయితే మీరు స్కిప్ చేసేయచ్చు, నార్మల్ పులుసులాగే చేసుకోవచ్చు, మునక్కాయ వేసుకోవచ్చు. ఒక 1.5 kgs నేను నాటుకోడి తీసుకున్నాను. దానికి ఉల్లిపాయలు చూడండి, ఒక 8 పెద్ద సైజు ఉల్లిపాయలు, సబత్ గరం మసాలా, దాంతోపాటు టమాటా, చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2-3 కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, ఇంకా మునక్కాయ పొట్టు తీసి కడిగి పెట్టుకున్నాను. దీంతోపాటు మసాలా దినుసులు చూస్తున్నారా, గరం మసాలా. మనం గరం మసాలాలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. షాజీరా, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి. దీన్ని బరకగా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, కానీ మిక్సీ పట్టాల్సిన ఇంగ్రీడియంట్స్ సపరేట్గా ఉన్నాయి. అది జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు, దాంతోపాటు కొబ్బెర, ఇంకా కాజు పలుకులు, ఇంకా గసగసాలు. అయితే కొబ్బరి, కాజు, గసగసాలు అనేది ఆప్షనల్. మీకు ఇష్టం ఉన్నట్టయితే మసాలా కూర్మా లాగా కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఒక సగం టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు తీసుకున్నాము. దాన్ని లైట్గా బ్రౌన్ చేసేసి తీసి పెట్టేసుకున్నాము. దీంతోపాటు సగం కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి, దాంతోపాటు 7-8 కాజు పలుకులు, 1 టీ స్పూన్ వరకు గసగసాలు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సన్నగా పౌడర్ చేసుకోవాలి. ఇంకా మసాలా పోషన్ కొద్దిగా నీళ్లు పోసి, వాటర్ పోసి సన్నగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇక ప్రెషర్ కుక్కర్లోనే వేసుకోవాల్సి ఉంటుంది, కానీ నాటుకోడి అంత ఫాస్ట్గా ఈజీగా ఉడకదు కాబట్టి కుక్కర్లో సరిపోయేంత ఆయిల్ పోసేసి, ఇప్పుడు తేజ్పత్తా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసి కాస్త మగ్గిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తాము. ఇది లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాము. దీంట్లోనే 2-3 కరివేపాకు రెమ్మలు, చీల్చి పెట్టుకున్న 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను నేను. ఇది లైట్గా ఫ్రై చేసిన తర్వాత చూడండి, దీంట్లోనే ఆనియన్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్. నేనైతే ఎప్పుడు హోమ్ మేడ్ మాత్రమే వాడతాను. ఇంట్లోనే నూరి పెట్టుకున్న జింజర్ గార్లిక్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద మీరు ఇంట్లోనే కావాలంటే కొద్దిగా టేస్ట్ చేసుకోండి. బయట నుంచి రెడీమేడ్గా తెచ్చుకున్నవంత టేస్టీగా ఉండవు కదా. కడిగి రెడీగా పెట్టుకున్న నాటుకోడి కూడా దీంట్లో వేసేసి, ఆ నాటుకోడిలో చక్కగా నీళ్ళు ఊరాలి. అది బాగా నూనెలో పెద్ద మంటలో పెట్టి మగ్గించాలి. దానికోసం దీంట్లో సరిపోయేంత ఉప్పు, పసుపు వేసేద్దాము. ఉప్పు అయితే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే చికెన్ కాస్త ఎక్కువగానే ఉంది, 1.5 kgs వరకు ఉంది. పసుపు 1 టీ స్పూన్ వరకు వేసి బాగా మిక్స్ చేసి, అది పెద్ద మంటలో పెట్టి కాస్త మగ్గిపోయి దాంట్లోంచి నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరే వరకు కాస్త మగ్గిద్దాము. ఒక 10-15 మినిట్స్ అది హై ఫ్లేమ్లో పెట్టి వదిలేద్దాం ఫ్రెండ్స్. దీనిపైన లిడ్ రివర్స్గా పెట్టేసి కొద్దిసేపు వదిలేద్దాము. 15 మినిట్స్ తర్వాత చూసినట్టయితే చూస్తున్నారా ఎన్ని నీళ్ళు రాయో. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, నేను 2 పెద్ద సైజ్ టమాటాలు వేసేసి మిక్స్ చేసి, టమాటా కూడా లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ మళ్ళీ మగ్గిద్దాము. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, నల్ల మిరియాల పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. దీంట్లోనే కారం, రుచికి సరిపోయేంత కారం, నేనైతే 2.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే మేము చాలా స్పైసీగా తినాలని నాకు చాలా ఇష్టం. కారం కూడా వేసి మిక్స్ చేసి కాస్త నూనె పైకి తేలేంత వరకు చూడండి, దాంట్లోంచి నీళ్ళు ఊరి టమాటా సాఫ్ట్గా అయిపోయి నూనె తేలేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత చికెన్ ఉడకడానికి సరిపోయేటన్ని నీళ్ళు. పులుసు చేసుకోవాలనుకునే వాళ్ళు, మసాలా వద్దనుకుంటే జస్ట్ ఓన్లీ వాటర్ పోసి దాన్ని మగ్గనివ్వండి. ఒక 2 గ్లాసుల నీళ్ళు వాటర్ పోసేసి దాన్ని లిడ్ పెట్టి వెజల్ పెట్టి ఉడకడానికి వదిలేద్దాము. అందాక
మనం రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులు, గరం మసాలా దినుసులు కాస్త బరకగా దంచి పెట్టుకోవాలి. ఇలా బరకగా దంచుకోవడం వల్ల మిక్సీ పట్టకుండా గరం మసాలా బరకగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పదండి చికెన్ చూద్దాము. చికెన్ దాదాపు ఒక 25 to 30 minutes అయిపోయింది. 30 minutes కంటే ఎక్కువనే పెట్టాను, దాదాపు 40 minutes పెట్టాను. చూడండి సాఫ్ట్గా ఉడికిపోయి నూనె పైకి తేలుతుంది. దీంట్లో ఇప్పుడు మనం రుద్ది రెడీగా పెట్టుకున్న వెట్ మసాలా ఏదైతే, ఇది ఆప్షనల్, కంప్లీట్గా ఆప్షనల్. మీకు ఇష్టం ఉన్నట్టయితేనే ఈ మసాలా వేసుకోండి. కాజు కొబ్బరి మసాలా వేసుకోండి. మీకు లేదు నాటుకోడి పులుసులాగే కావాలి అనుకుంటే ఈ మసాలా కంప్లీట్గా స్కిప్ చేయండి. ఈ ఒక్క స్టెప్ స్కిప్ చేయండి, కాజు కొబ్బరి గసాలు స్కిప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఆ మసాలా వేసుకున్నట్టయితే ఉడకడానికి కాస్త ఇంకొక 15 minutes పెట్టండి. మసాలా ఇంకో 15 minutes మగ్గిన తర్వాత మునక్కాయలు వేసుకొని ఒక్క 5 minutes ఉడకనివ్వండి. జస్ట్ 5 minutes. మునక్కాయలు వేసుకుంటే మాత్రం 5 నిమిషాల కంటే ఎక్కువ పెట్టొద్దు. ఇప్పుడు చూడండి మునక్కాయలు కూడా ఉడికిన తర్వాత కొద్దిగా కసూరి మేతి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో చిన్న మంటలో ఒక్క 2 minutes లైట్గా రోస్ట్ చేస్తే మంచి సువాసన వస్తుంది. డ్రైగా అయిపోతుంది. కిందికి దించి అది చేతి మధ్యలో వేసి ఇలా నలిపేయాలి. కసూరి మేతి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పులుసులు, కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్లోకి, స్పెషల్ బిర్యానీ రెసిపీస్లోకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కూర్మాస్లోకి, మసాలా కర్రీస్లోకి. ఇప్పుడు బరకగా దంచి పెట్టుకున్న గరం మసాలా చూస్తున్నారా, బరకగా దంచి పెట్టుకున్న గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి, ఇంకా తురిమేసి పెట్టుకున్న కొత్తిమీర. అయితే ఒక ముఖ్యమైన విషయం, కసూరి మేతి మరీ ఎక్కువగా వేసుకున్నట్టయితే ఆ ఫ్లేవర్ స్ట్రాంగ్గా అయిపోయి మీరు తినలేకపోవచ్చు. కాబట్టి కసూరి మేతి కొద్దిగానే వేసుకోండి. చూడండి మునక్కాయ కూడా చికెన్తో పాటు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఈ గరం మసాలా, కసూరి మెతి, కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు దాన్ని అలా వదిలేద్దాం. దానివల్ల చికెన్లోకి, ఆ గ్రేవీలోకి, కర్రీలోకి చక్కగా దాని ఫ్లేవర్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది, ఇంకిపోతుంది. ఆ ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారా చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది. మునక్కాయలు మరీ ఎక్స్ట్రా సాఫ్ట్ చేయకండి. రెడీ అండి, తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.